కూరగాయలు త్వరగా పాడైపోతూ ఉంటాయి. దీంతో కూరగాయల రుచి పోవడం, అంతేకాకుండా వాటిలో పోషకాలు కూడా తగ్గిపోతాయి. అయితే కొన్ని టిప్స్ ఫాలో అవడంతో పాటు జాగ్రత్తలు పాటిస్తే కూరగాయలను వేసవిలో కూడా తాజాగా ఉంచుకోవచ్చని చెప్తున్నారు. కడిగిన తర్వాత కూరగాయలను పొడిగా ఉంచాలి, ఎందుకంటే అవి తడిగా ఉంటే తొందరగా పాడైపోతూ ఉంటాయి. కూరగాయలను కడిగిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాతనే వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచండి. ఇలా చేస్తే కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఫ్రిడ్జ్ లో ఉష్ణోగ్రత ఎప్పుడూ 1 నుండి 4 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాలి. ఈ ఉష్ణోగ్రత వల్ల కూరగాయలను తాజాగా ఉంచుతుంది. కూరగాయలను ఈ ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల అవి తాజాగా ఉండడమే కాకుండా రుచి, పోషకాలు కూడా ఉంటాయి. అందుకే ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రత సరిగ్గా సెట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా కూరగాయలను ఒకదానిపై ఒకటి పేర్చవద్దు, విడివిడిగా ఉంచాలి. దీనివల్ల గాలి బాగా అందడంతో కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. టమాటా, దోసకాయ వంటి కొన్ని కూరగాయలను ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు. వాటిలో గది ఉష్ణోగ్రతలను ఉంచాలని సూచిస్తున్నారు. టమాటా, దోసకాయలను చల్లని వాతావరణంలో ఉంచినట్లయితే అవి త్వరగా పాడైపోతాయి. అందుకే వాటిని సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. పేపర్ టవల్లో కూరగాయలను చుడితే వాటి నుండి ఇది అదనపు తేమను గ్రహిస్తుంది. అంతేకాకుండా ఎక్కువ కాలం వాటిని తాజాగా ఉంచుతుంది. ఈ చిట్కాలని ఎండాకాలంలో కూరగాయలను తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. పోషకాలు కూడా ఉంచడంలో ఆరోగ్యానికి మంచి చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. మరి ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట ఉంటుంది కదా, దాన్ని లాగి గట్టిగా కొట్టేసేయండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీ దగ్గర వరకు వస్తుంది.